స్కేటింగ్ శిక్షణకు స్థలం చూపేలా కృషి చేస్తా. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం పట్టణ ప్రాంతంలో స్కేటింగ్ క్రీడాకారుల శిక్షణ స్థలం కోసం క్రీడాకారులతో పాటు కోచ్ మధు సురేంద్రబాబుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు స్కేటింగ్ శిక్షణ ప్రాంగణమునకు సరిపడు స్థలంను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు కోచ్ మధు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం ప్రాంతంలో స్కేటింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులను నైపుణ్యాన్ని వెలికి తీసి జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ పోటీ పడే విధంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్థలం కేటాయించేందుకు హామీ ఇవ్వడంతో సురేంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. My name is Jessica Angadi. ఈ రమ్మమాచి ఆశంకి వచ్చాను. నాకు స్కేటింగ్ అంటే చాలా మా ఇంట్రెస్ట్ ని బట్టి అలాగే స్కేటింగ్ కూడా మా నా పేరు మధు. నేను ఒక స్కేటింగ్ కోచ్. నేను తాడపత్రిలో పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తాను. నాకు రమణావారికి ఆశ్రమం నుంచి ఒక పిల్లలు కావాలని ఆశించాను, వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని. నేను అక్కడికి వెళ్ళి చూడగా ఇక్కడ రమణావారి మహేష్ అన్న గారు నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చి మా పిల్లల్లో ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తూ పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తూ ఈ అమ్మాయి అందులో చాలా ఇంట్రెస్టెడ్ గా చూపిస్తా అంటే ఈ అమ్మాయి నుంచి నేను ఒక గిన్నిస్ రికార్డు చేయించాలని చాలా ఆతృపడుతున్నాను. కాకపోతే ఈ అమ్మాయిని నేను 6 months నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇప్పటికి ఇలా చేస్తా ఉంది. బట్ నెక్స్ట్ మేము గిన్నిస్ రికార్డులో అమ్మాయి 60 కార్ల కింద తీసుకెళ్ళాలని మేము ఒకటి ప్రిపేర్ చేసాము. అది త్వరలో అది కూడా ఇక్కడ మన కళ్యాణ ముందుకు వచ్చేస్తుంది. మాకు ఇక్కడ కళ్యాణ రావడానికి కారణం ఏమంటే మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహించాము. ఇక్కడ స్కేటింగ్ మాకు మంచి ప్రోత్సాహం వచ్చింది పేరెంట్స్ నుంచి కూడా. చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కళ్యాణదుర్గంలో మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. దానిలో భాగంగానే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము. మాకు సార్ కూడా 1 acre కేటాయించారు. మాకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్న ఎమ్మెల్యే సార్ గారు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా స్కేటింగ్ కూడా ఇక్కడ స్కేటింగ్ కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా నేషనల్స్ కి ఈ కళ్యాణదుర్గం నుంచి పిల్లలను తీసుకెళ్తానని మంచి పేరు తీసుకొస్తానని ఆశిస్తున్నాను. అలాగే ఈ అబ్బాయి రామ్ చరణ్ అని అబ్బాయి ఇప్పుడు ఖేలో ఇండియాకి ఆడబోతున్నాడు నెక్స్ట్ జరగబోయే దాంట్లో. ఈ అబ్బాయి కూడా ఆల్రెడీ 2 SGF నేషనల్స్ కూడా ఆడాడు, స్టేట్ మీట్ లో కూడా మెరిట్ సంపాదించుకున్నాడు. పిల్లలు ఈ పిల్లలంతా ఆశ్రమం పిల్లలు. మా ప్రోత్సాహం మా ప్రతాప్ సార్ గారు అండ్ మా మహేష్ అన్న గారు, మా ఫ్రెండ్ మిత్రుడైన దినేష్ గారు కూడా మాకు ఇక్కడ కళ్యాణదుర్గంలో మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈయన అడగడం వల్లే మేము ఇక్కడ స్టార్ట్ చేశాను. మా మిత్రుడు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా మిత్రుడు కూడా చెప్పుకుంటూ